ఇప్పుడు మనం మీడియా పాయింట్లో ఉన్నాము. ఒక ఆయన ప్లాకర్ పట్టుకొని ఇక్కడ కూర్చున్నాడు. దీని ప్లాకర్ పైన జై కాంగ్రెస్ జై వందనాలు అయ్యా ముఖ్యమంత్రి గారు అని రాసి స్పష్టంగా పట్టుకొని కూర్చున్నాడు ఈయన వికలాంగుడు. మరి ఈయన సమస్యలు ఏంటి, ఈయన ఎందుకు ఇక్కడ వచ్చిండు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ప్రజావాణిలో ఏ అంశం పైన ఈయన దరఖాస్తు ఇచ్చిండని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం పేరు నీ పేరు? నమస్కారం. మాది భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దముత్తారం గ్రామం. గిద్దముత్తారంలో 2005 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని స్థాపించిందే నేను. దానికి గ్రామ శాఖ అధ్యక్షుడిని. అప్పటి నుంచి ఇప్పటి వరకు 18 సంవత్సరాల నుంచి ఏ పార్టీకి లొంగకుండా ఏ పార్టీకి మారకుండా ఇప్పటిదాకా కష్టపడ్డ వ్యక్తి నేను. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ జడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, టేకుమట్ల జడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, కాలువపల్లి వాళ్ళ తమ్ముడు అయినటువంటి పులి అంజిరెడ్డి సర్పంచ్, ఆయన కాలువపల్లి సర్పంచ్. వీళ్ళు కలిసి 4 ఎకరాల భూమి మాది కబ్జా చేసిరు, పట్టకెక్కించుకున్నారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఏంటంటే ఈ యొక్క జడ్పీటీసీ అనుచరుడు అయినటువంటి గవర్నమెంట్ టీచరు ఇతను మా పొలం పక్కన మా పేరు మీద, మా అన్న పేరు మీద, మా అమ్మ పేరు మీద ఉన్న 4 ఎకరాల భూమిని 4 సంవత్సరాల నుంచి మామిడి తిరుపతి అనే గవర్నమెంట్ టీచరు ఈ సాగు చేసుకోకుండా ఆపుతా ఉన్నాడు. నాకు 2020 సంవత్సరంలో యాక్సిడెంట్ జరిగింది. మా అయ్య సింగరేణి అది ఎంప్లాయ్, అంటే ఆయనను డిస్మిస్ చేసారు హెల్త్ ఇష్యూస్ వల్ల. దాని గురించి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎంత ట్రై చేసినా కూడా నాకు ఏ సహకారం చేయలేదు. మరి ఇప్పుడు అధికారంలో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఈ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి తిరుపతి రెడ్డి ఈయనకు ఒకప్పుడు చెప్పలేదు. ఇవాళ 200 ఎకరాల భూమి, ఈ 200 ఎకరాలలో 100 ఎకరాలు పేదల బాపతి భూమిని తీసుకొని కబ్జా చేసుకున్న వ్యక్తి. ఇతని వీణ ఎంక్వైరీ కమిషన్ వేసినా కూడా దానికి నేను డిబేట్ అయ్యి నేను ఖచ్చితమైనటువంటి సాక్ష్యాలు ఇస్తాను. నేను అంటే ఇప్పుడు దీనికి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మీరు ఈ ప్రజాపాలన ఇక్కడికి నేను ఇది రావడం 3వ ఇగో 3వసారికి ఎక్కడైతే నాకు నా మండలంలో అన్యాయం జరిగిందని ఇక్కడికి వచ్చిందా నేను. మళ్ళీ ఇక్కడ నుంచి నా రిపోర్టును మండలానికే పంపితే మళ్ళీ అక్కడ అంతా దొంగలేనే. వీడు జడ్పీటీసీ ప్రజాపాలన దొంగలు లేరు అని చెప్తున్నాడు కదా సీఎం. ప్రజాపాలన దొంగలు లేరు అని అంటే ఇప్పుడు ఈ జడ్పీటీసీ అనేటాడు. ఇప్పుడు నేను కష్టపడి మా అసంటి కార్యకర్తలు దాదాపు ఇప్పుడు గండ్ర సత్యనారాయణ మా ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన కోసం అహర్నిశలు కష్టపడి ఆయనను గెలిపిస్తే వీడు దొంగ నా కొడుకును ఇవాళ వీడిని పక్కకు పెట్టుకొని తిరుగుతాడు. 18 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నా అని చెప్తున్నావు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే ఇప్పుడు నీకు న్యాయం జరుగుతుందా లేదా? జరిగింది. నాకు న్యాయం ఎక్కడ? నేను గెలిపించిన నా ఎమ్మెల్యే ఇగో నా భూమి కబ్జా చేసిన టీఆర్ఎస్ ని పార్టీలో చేర్పించుకొని ఇగో వానితో వాడిని ఎంబడేసుకొని మేము కష్టపడే కార్యకర్తలందరినీ ఈ మొత్తానికి కేర్ చేస్తలేడు మా ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఎమ్మెల్యే మాకు ఇగో ఇతను టీఆర్ఎస్ నుంచి జడ్పీటీసీ అయ్యిండు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలవాలని చెప్పి ఓటుకు 2000 పంచిండు. నేను పక్కా కాంగ్రెస్ అని చెప్పి నా ఇంట్లోనే, నా సొంత ఇంట్లోనే 20 ఓట్లు ఉన్నాయి. 20 ఓట్లు అని అంటే 40,000 రూపాయలు. 40,000 రూపాయలకు ఆశించలేము మేము. మళ్ళీ నేను గ్రామశాఖ అధ్యక్షుడిని మాజీ. నేను మొత్తం మోటివేషన్ చేసి హ్యాండిక్యాప్డ్ అయినా కూడా ఈ సత్యాన్ని అనేటి ఆయన మంచి వ్యక్తి గెలవాలని చెప్పి నేను ఎంతో మోటివేషన్ సోషల్గా సెల్లులల్లో యూట్యూబ్లల్లో పెట్టి సత్యాన్న కోసం ప్రచారం చేసిన. ప్రచారం చేసి గెలిపిస్తే సత్యాన్న గెలిపిస్తే ఇగో వీడు టీఆర్ఎస్లో అప్పుడు జడ్పీటీసీ అదే అయిపోయిందా. ఇగో ఇప్పుడు సత్యాన్న గెలిచినాక మళ్ళీ సత్యాన్న దగ్గరికి వచ్చి చేరిండు. ఇగో సత్యాన్నకు దగ్గర అయిపోయాడు. అంటే కాంగ్రెస్ ఇప్పుడు దూరం అయ్యారు. కాంగ్రెస్ వాళ్ళు మా కాంగ్రెస్ వాళ్ళు తొక్కి పడదేంకి బీఆర్ఎస్ వాడు వచ్చి చేరిండు. ఇది ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ నుంచి గెలిచిన సత్యాన్న ఈయనకి సపోర్ట్. ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు? మీ పరిష్కారం అవుతుందా లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో రచన అని చెప్తున్నా. గంట సత్యాన్న ఈ టీఆర్ఎస్ దొంగలు పట్టుకొని ఇప్పుడు తిరుగుతాడు. మా సొంటోళ్ళు అందరికీ అన్యాయం జరుగుతుంది అని ముర్రు అని మొత్తుకొని సత్తన్న దగ్గరికి పోయినా కూడా మమ్మల్ని సత్తన్న కేర్ చేస్తలేడు. ఎమ్మెల్యే కేర్ చేస్తలేడు. ఇప్పుడు పోయిన ఎమ్మెల్యే 1000 ఎకరాలు సంపాదించుకున్నాడు. ఈయన 2000 ఎకరాలు సంపాదించుకోవడానికి ఈ సత్తన్న ఎమ్మెల్యే ఈయన ప్రయత్నంలో ఈయన ఉన్నాడు. కష్టపడ్డోడు మొదలు కలిసిపోయాడు. నువ్వు ఆ కష్టపడ్డోళ్ళు అందరినీ తొక్కుకొని గెలిచి పీఠం ఎక్కి ఇవాళ కాంగ్రెస్ కష్టపడ్డ కార్యకర్త ఏ కార్యకర్త మొఖం చూస్తలేడు. ప్రతి ఊళ్ళో ఇదే వ్యతిరేకత గండ్ర సత్యనారాయణ మీద ఉన్నది. ఇప్పుడు నేను ఈ కాంప్లిమెంట్ ప్రజాభవన్ కు జూన్లు ఇచ్చిన. జూన్లు ఇస్తే ఇక్కడ ఎవరు ప్రజావాణి ఇన్ఛార్జి చిన్నారెడ్డి సారు డైరెక్ట్ సత్యనారాయణకు ఫోన్ చేసిండు. ఇక్కడి నుంచి కాంప్లిమెంట్ ఎమ్మెల్యే సత్యన్నకు పోయింది. ఆ కంప్లైంట్ తీసి తొక్కల వారదిండు.
ఇంటికి పోతే కూడా కేర్ చేయడు, అపాయింట్మెంట్ ఇయ్యాడు, ఫోన్ లిఫ్ట్ చేయడు. చివరిగా మీరు ఏమనుకుంటారు మరి? ఏమనుకుంటున్నాం అని అంటే అన్న ఇటువంటి దొంగలను మేము గెలిపించుకొని నష్టపోయినాం అనేది మా బాధ. కాంగ్రెస్ లో గెలిచిన ఇప్పుడు నేను 18 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కు పార్టీలో పనిచేసిన వ్యక్తిని నాకే న్యాయం జరగకపోతే ఇప్పుడు నేను హ్యాండిక్యాప్డ్, నేను 18 సంవత్సరాల నుంచి పార్టీని కష్టకాలంలో దెబ్బలు తినుకుంటా దెంగులు తినుకుంటా టీఆర్ఎస్లతోని అన్ని రకాల బాధలు అనుభవించి నేను ఇవాళ ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటే నాకు అపాయింట్మెంట్ ఇయ్యడం ఎమ్మెల్యే. ఇదే ఇప్పుడు వీడు ఈ సత్యన్న ఓడిపోవాలని రమణారెడ్డి గెలవాలని ప్రచారం చేసి తిరిగిన జడ్పీటీసీని పట్టుకొని ఇలా సత్యన్న తిరుగుతాడే. ఈ మా కులం, మేము యాదవ్, మా కులంలో ఒక ఆమె భర్త చనిపోయాడు, 2 పిల్లలు, ఆమెది 2 ఎకరాల భూమి ఈ తిరుపతి రెడ్డి అనేటోడు వీళ్ళ తమ్ముని పేరు విని ఎక్కించాడు. మా గొల్లలో దాదాపు ఒక 20 ఎకరం భూమి ఎక్కించుకున్నాడు. ఎస్, ఇది పరిస్థితి. ఈయన కాంగ్రెస్ లో దాదాపుగా 18 ఏళ్ళు పనిచేసిన, ఒక కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కానీ ఇక్కడ ఈయన పని కాకపోవడంతో ఇక్కడ వచ్చిన ప్రజాపాలన చైర్మన్ చెన్నారెడ్డి కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేసినప్పటికి కూడా ఆయన అక్కడ స్పందించకుండా, అంటే కాంగ్రెస్ పాలన అంటే అసలు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి స్వయంగా ఆ కార్యకర్తను మనకి చెప్పడం జరుగుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ విలువే లేదు, ప్రజావాణిలో ఇచ్చిన కంప్లైంట్ కు విలువే లేదు అని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు. సో అంటే ఈయన 18 ఏళ్ల నుంచి ఏమి జూనియర్ కార్యకర్త కాదు, నిన్న మొన్న ఏదో ఒక రోజు వచ్చి జైన్ అయిన కార్యకర్త కాదు. 18 ఏళ్ల నుంచి ఈయన పార్టీ కోసం పార్టీ పరంగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి న్యాయం జరగనప్పుడు పేద ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి సార్, మీరు ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పండి, ఆయనకు న్యాయం జరిగే విధంగా మీరు కోరాలని చెప్పేసి మా తరఫున మేము కోరుతున్నాము. ఆయనకు న్యాయం జరగాలి, ఎందుకంటే ఆయన వికలాంగుడు కాబట్టి. ఇంత దూరం అంటే మీ ప్రజాపాలన స్టార్ట్ అయిన నుంచి 3 సార్లు ఆయన ఇక్కడ 250 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ మీ ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవడానికి ఇది 4వ సారి వచ్చిన ఆయనే చెప్తున్నాడు. సో ఇలాంటి వాళ్ళను మీరు చూసి ఇలా న్యాయం చేయాలి. అంటే ఈయన కాంగ్రెస్ కార్యకర్తనే కదా, బీఆర్ఎస్ కార్యకర్త అయితే కాదు. సో ఆయన చెప్తున్నాడు ప్రజాపాలన పార్టీ నుంచి కూడా వచ్చిన కాదు, ఇచ్చిన దరఖాస్తు మాత్రం వేస్ట్ అని చెప్తున్నాడు. అలాంటి మాటలు రాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చెన్నారెడ్డి